విజయవాడ కృష్ణలంకకు చెందిన గాజు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సీఎం చంద్రబాబు నాయుడును సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. తన కుమారుడి అదృశ్యం ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెకు ధైర్యం చెప్పారు. ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. విజయలక్ష్మితో మాట్లాడి మొత్తం ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. తన కుటుంబానికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంపై విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని గాది విజయలక్ష్మి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి కోతగట్టు దూరంలో ఉన్న రాజధాని ప్రాంతానికి అతి ముఖ్యమైన ప్రాంతమైన విజయవాడ పట్టణంలో జరిగిన మిస్సింగ్ అండ్ లాకప్ డెత్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కేసులో కీలక మలుపు జరిగిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఆ స్టేషన్ కి సంబంధించిన సిఐ నాగరాజుని మొదటగా విఆర్ పంపించారు, తర్వాత సస్పెండ్ చేశారు. నేడు ఆయన మీద పలు సెక్షన్లతో కూడిన కిడ్నాప్, మర్డర్ కు సంబంధించిన సెక్షన్లతో ఆయన మీద 3 సెక్షన్లు బిఎన్ఎస్ కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలవటం, ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోవటం, నేడు ఒకదాని మీద ఒకటి ప్రభుత్వం ఏదైతే నాగరాజుతో బాధింపబడ్డ బాధితుల కుటుంబానికి సహాయంగా అండగా నిలిచేందుకు కూడా ఉదయాన్నే ప్రత్యేకమైన బృందం నాగరాజు మిస్సింగ్ కి సంబంధించి కానీ డెత్ కు సంబంధించి కానీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడంతో ఆ బృందం మొదటగా విజయలక్ష్మి ఇంటికి చేరుకున్నారు. అక్కడ పూర్తిగా విచారణ చేపట్టారు. ఆ విజయలక్ష్మి మేనమామల దగ్గర ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వెళ్లిన పరిస్థితి ఉంది. అనంతరం కూడా ఆ ఫారెస్ట్ నిపుణులకు సంబంధించి కృష్ణలంక స్టేషన్ కి చేరుకున్నారు. కృష్ణలంక స్టేషన్ లో ఇప్పటికి కూడా పలు యొక్క స్టేషన్ మొత్తం కూడా చెల్లెడబడుతూ అక్కడ వివరాలు మొత్తం కూడా సేకరిస్తున్నారు. లాకప్ డెత్ సమయంలో అతనిని కొట్టిన సందర్భం కానీ అతను ఒంటి మీద నుంచి రక్తం పడటం కానీ లేకపోతే వెంట్రుకలకు స్థాయిలో ఫారెస్ట్ నిపుణులు అక్కడ విచారణ అయితే ఉంది. అయితే దర్యాప్తు బృందాలు ఒకటి చక్కగా పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి విజయలక్ష్మి కుటుంబానికి కబరం ఉంది. సింగంపూర్కి రావాలి, చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కలవాలనుకుంటున్నారని, దీంతో కొంతమేరకు కుటుంబం తమకి న్యాయం జరుగుతుందని కొంతమేరకు ఆశపడి ఆనందపడిన ఆ పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా తమ ఇంటికి రావాలనుకుంటున్నప్పటికీ కొన్ని భద్రతా చర్యల వల్ల కానీ అలాగే అక్కడున్న ఆ జన తాకిడి వల్ల కానీ చంద్రబాబు నాయుడు ఆ ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు కలవటానికి రావాలంటూ కూడా సీఎం నుంచి విజయలక్ష్మి కుటుంబం వెళ్లి ఆ చంద్రబాబు నాయుడిని కలిసిన పరిస్థితి అయితే ఉంది. ఈ సమయంలోనే ఓ పక్క చంద్రబాబు నాయుడిని కలుస్తున్న తరుణంలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పలు రకాల చర్యలు జరుగుతున్న నేపథ్యంలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే విజయవాడ తీసుకొచ్చిన క్రమంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉంచిన క్రమంలో మొదటగా సాయికృష్ణని విచారణకి డీసీపీ ఏసీపీ లతా కుమారి విచారించిందన్న కొంత మేరకు ఆ వివరాలు రావడంతో టాస్క్ ఫోర్స్ కి చెందిన ఏసీపీ లతా కుమారిని విచారణకి పిలిచారు. ఆ ప్రత్యేక బృందం ఏదైతే సాయికృష్ణ మిస్సింగ్ డెత్ కి సంబంధించి ఆ విచారణ చేపట్టిన బృందం ఏసీపీ లతా కుమారిని కూడా పిలిచారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన తరువాత ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణని విచారించారు. విచారించిన సమాచారంతో లతా కుమారిని ఇప్పుడు స్టేషన్ కి పిలిచి విచారిస్తున్న ఆ పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పక్క చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లే ముందే ఈ యొక్క కబురు వాళ్ళకి రావడంతో ఇంకా ఆ కేసుకు సంబంధించి న్యాయం చేకూరుతనే బలంతో మరింతగా ఆ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లిన పరిస్థితి మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడిన ఆవశ్యక నిజాలు నిప్పు తేల్చే పెట్టే పరిస్థితుల్లో ఎవరిని వదల కూడా ఆ చంద్రబాబు నాయుడు విజయలక్ష్మికి అలాగే
సాయి కృష్ణ వల్ల మేనమామలు ఇద్దరు కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం తమ వెంట ఉందని నిజాలు నిగ్గు తేల్చి కఠినంగా తప్పు చేసిన పక్షంలో నాగరాజు కఠినంగా శిక్ష విధిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అలాగే విజయలక్ష్మి కూడా తన కొడుకుని అన్యాయంగా చంపారని, అయితే కొన్ని కేసులు ఉన్నంత మాత్రాన దాడి చేసి చంపడం అన్యాయం అంటూ కూడా ఆమె చంద్రబాబు నాయుడుకి విన్నవించుకుంది. అలాగే మార్కాపురం నుంచి తీసుకొచ్చిన క్రమంలో స్టేషన్ లో ఉన్నప్పుడు ఆమె వెళ్లి సాయి కృష్ణాన్ని కలిసినట్టు, సాయి కృష్ణాన్ని కలిసిన క్రమంలో పోలీసులు కూడా తనతో నీ కొడుకు మీద ఆశలు వదులుకో అంటూ కూడా వాళ్ళు చెప్పారని కూడా కొంత మడుకు చంద్రబాబు నాయుడు దగ్గర వాపోయిన పరిస్థితి ఉంది. అలాగే తన కొడుకు గొడవలకు దూరంగా, కేసులకు దూరంగా, ఈ పలు రకాల ఇబ్బందులకు దూరంగా పోలీసులు పదే పదే ఇబ్బంది పెడుతున్నారని విజయవాడ నుంచి మార్కాపురం వెళ్తే మార్కాపురంలో జీవిస్తున్న వ్యక్తిని మరలా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ విపరీతమైన దాడి చేసి చంపారని, తన కొడుకు అస్థికలు కానీ తన కొడుకు బూడిద కానీ తనకు మిగలేదని, కనీసం తన కొడుకు చనిపోయిన రోజు కూడా తనకి తెలియదంటూ తన కర్మకాండలు చేయాలన్నా, తనకి సంబంధించిన పూజలు చేసుకోవాలన్నా, తన కొడుకు చనిపోయిన డేట్ కూడా తెలియకుండా చేశారంటూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర వాపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిజాలు నిగ్గు తేల్చే వరకు ఈ కేసును తానే స్వయంగా పరిశీలిస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సంతోషంగా అక్కడి నుంచి ఆ కుటుంబ సభ్యులు వెనుదిరిగిన పరిస్థితి అయితే కనపడుతూ సందీప్. ఏంటి నాగేశ్వర్, ప్రస్తుతం ఈ టాపిక్ అయితే ఏపీలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు హామీతో ఇది కేసు ముందుకెళ్తుందా? ఖచ్చితంగా సందీప్. ఇప్పటికే మనం చూసుకుంటే దాదాపుగా ఈ కేసు జరిగి రోజులు తరబడి ఉంది, దాదాపుగా 20 రోజుల దాకా అవుతుంది. కానీ గత 2-3 రోజులుగా ఎప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా రాష్ట్ర డీజీపీని పిలిపించుకొని ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుందంటూ విచారించడంతో ఈ కేసులో కీలక పరిణామాలు, కీలక మలుపులు జరుగుతున్నది. గత 2-3 రోజులుగా చూసుకుంటే మొదటగా ఆ సిఐని విఆర్ కు పంపించడం, తర్వాత సిఐని సస్పెండ్ చేయడం, తర్వాత సిఐ మీద 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం, ఈ రోజు ఫారెన్సిక్ నిపుణులు వచ్చి ఆ స్టేషన్ లో మొత్తంగా విచారణ చేపట్టడం, ఎక్కడ రక్త మార్కులు ఉన్నాయి, ఎక్కడ డిఎన్ఏ టెస్టులకు సంబంధించి ఆ వెంట్రుకలు దొరుకుతాయి, అలాగే అతను చొక్కా ఆ బట్టలకు సంబంధించిన జాడలు ఏమైనా దొరుకుతాయని ఫారెన్సిక్ నిపుణులు పూర్తిగా అక్కడ తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరి కొద్దిసేపట్లో ఖచ్చితంగా నాగరాజుని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధమవుతుంది అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏసీపీ లతాని కూడా, టాస్క్ ఫోర్స్ ఏసీపీ లత కూడా నాగరాజును తీసుకెళ్లి మొదటగా విచారించింది. విచారించిన తర్వాత మరలా కృష్ణలంక పోలీసులు సాయి కృష్ణని కృష్ణలంక స్టేషన్ కి తీసుకొచ్చారని చెబుతున్న నేపథ్యంలో మరోపక్క సాయి కృష్ణ స్టేషన్ లో ఉన్నప్పుడు తను చూశానంటూ కూడా మరొక వ్యక్తి సెల్ఫీ వీడియో తీసి రిలీజ్ చేసిన క్రమంలో మొత్తం చూసుకుంటే నాగరాజు మేడకు దిగుతుందనే చెప్పుకోవాలి. ప్రభుత్వం కూడా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలగటం, గత 3 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రద్దు అవ్వటం, మరోపక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కానీ స్వయాన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఈ కేసును ట్యాకప్ చేసి టీడీపీ మీద దాడి చేస్తూ ఆయన స్వయంగా వెళ్లి తల్లిదండ్రులను కలిసి రావడం చూసుకుంటే ఈ కేసు పట్ల ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేయని పక్షంలో ఆ ప్రభుత్వాన్ని కూడా చెడ్డనే వచ్చే ఆ పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకునేందుకే ఆ తల్లిదండ్రులని, ఎవరైతే తల్లి గాని మేనమామలు ఇరువురిని గాని ముగ్గురిని పిలిపించుకొని మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి మనకి రాబోయే 24 గంటల్లో ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్స్ నాగేశ్వరరావు.